ఎండలు రోజు రోజుకు మండిపోతున్నాయి. సాధారణం కంటే ఎక్కువ పగటి ఉష్ణోగ్రతలు అప్పుడే 40 డిగ్రీలకు చేరుతున్నాయి. ఎండల తీవ్రత పెరుగుతున్న కొద్దీ నదులు, వాగులు, వంకలు, చెరువులు ఎండిపోతున్నాయి. భూగర్భ జలాలు సైతం వేగంగా అడుగంటిపోతూ ఉండడంతో బోరు బావులు కూడా బోసిపోతున్నాయి. ఎండాకాలం ప్రారంభంలోనే నల్లాల ద్వారా నీటి సరఫరా తగ్గిపోతోంది. చేతి పంపులు సైతం మొరాయిస్తూ ఉండడంతో గ్రామాల్లో నీటికి కటకట మొదలైంది. పట్టణాల్లో ఇప్పటికే నీటి ట్యాంకర్ల హడావిడి మొదలైంది. ఏజెన్సీ జిల్లా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పట్టణాలతో పాటు మారుమూల ఏజెన్సీ గ్రామాల్లో సైతం ప్రజలు పడుతున్న నీటి తంటాలపై రాజ్ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్. ఎండాకాలం ప్రారంభమవుతుండటంతో అనేక ప్రాంతాల్లో కూడా నీటి కోసం తల్లాడుతున్న పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అనేకమైనటువంటి ఏజెన్సీ గ్రామాలతోటి మిళితమై ఉన్న నేపథ్యంలో ఈ యొక్క నీటి కోసం అనేక గ్రామాలలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తంటాలు పడుతున్న పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే భద్రాచలంలో ఉన్నటువంటి అనేక ఏజెన్సీ గ్రామాలలో ఉన్నటువంటి గ్రామీణ ప్రజలందరూ కూడా నీటి కోసం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు అసలు ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నీటి యొక్క తల్లాట ఏ విధంగా ఉంది, దీనికోసం అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ అంటే ఏజెన్సీ గ్రామ ప్రాంతాల ప్రజలు కావచ్చు లేదా పట్టణ ప్రజలు ఏ విధమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారో ఇప్పుడు చూద్దాం. నీటి కష్టాలు కన్నీటి వ్యధలవుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 250 ఏజెన్సీ గ్రామాలతో పాటు పట్టణాల్లో సైతం తాగునీటి తండాటలు పెరిగిపోతున్నాయి. పక్కనే జీవనది గోదావరి ప్రవహిస్తున్న విచిత్రంగా భూగర్భ జలాలు అడుగంటిపోతూ ఉండడం ఆశ్చర్యం కలిగిస్తోంది. గోదావరి వెంట ఉన్న ఏజెన్సీ గ్రామాల్లో సాధారణంగా ఏప్రిల్లో భూగర్భ జలాలు అడుగంటుతాయి. కానీ ఈసారి మార్చిలోనే బావులు, బోర్లలోని నీళ్లు అడుగంటుతున్నాయి. ఏజెన్సీలోని చాలా చోట్ల గ్రామాలకు మిషన్ భగీరథ కింద పైప్ లైన్లు వేసి నల్లా నీటి సరఫరా చేస్తున్న సమస్య మరింత జటిలమవుతున్న పరిస్థితి నెలకొంది. తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న చిట్ట చివరి గ్రామానికి కూడా సురక్షితమైన తాగునీరు చేరుస్తామంటూ ప్రారంభించిన మిషన్ భగీరథ నీళ్లు చాలా ఏజెన్సీ గ్రామాలకు చేరుతున్న దాఖలాలు కనిపించట్లేదు. కొన్ని గ్రామాల్లో పైప్ లైన్లు వేసి నల్లా కలెక్షన్లు ఇచ్చినప్పటికీ ఓవర్ హెడ్ ట్యాంకులకు నీళ్లు ఎక్కే పరిస్థితి కనిపించట్లేదు. ఇటు భగీరథ నీళ్లు రాకపోవడం, అటు బోరు బావులు ఎండిపోవడంతో అనేక గ్రామాల్లో గిరిజనులు గుక్కెడు నీటికి అరిగోసపడుతున్నారు. చేతి పంపులు సైతం మొరాయిస్తూ ఉండడంతో అనేక మంది సమీపంలోని వాగులు, వంకల్లోని చెక్ డాముల వద్దకు కిలోమీటర్ల కొద్దీ నడిచి వెళుతున్నారు. చెలిమల ద్వారా త్రాగునీటిని తెచ్చుకుంటున్న పరిస్థితి. నీళ్లు లేకపోతే పూట గడవని పరిస్థితి ఉండడంతో అనేక గ్రామాల్లో కుటుంబంలో ఒకరో ఇద్దరు రోజంతా నీళ్లు తీసుకువచ్చేందుకు పరిమితం అవుతూ పొలం పనులు మానేస్తున్న దుస్థితి నెలకొంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. మొత్తంగా మనం చూసుకుంటే ఈ యొక్క ఎండాకాలం ప్రారంభం అవ్వడంతో ఇటు ఏజెన్సీ ప్రాంతాల్లో కావచ్చు లేకపోతే పట్టణాలలో ఈ యొక్క భూగర్భ జలాలు ఎండిపోతుండటంతో నీటి కోసం అయితే తల్లాడుతున్న పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే ఈ యొక్క భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ఏజెన్సీ గ్రామాలలో సుమారు ఒక 250కి పైగా ఉన్నటువంటి ఏజెన్సీ గ్రామాలన్నింటిలో కూడా ఈ యొక్క నీటి యొక్క ప్రాబ్లమ్స్ ఉన్నట్లుగా కూడా చూడవచ్చు. ముఖ్యంగా దీనికి కారణం అధికారుల యొక్క నిర్లక్ష్యం అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఈ యొక్క అనేక ప్రాంతాలలో కూడా సోలార్ కరెంటుకు అంటే సోలార్ పంపులకు కనెక్షన్ ఇచ్చారు, కానీ ఆ సోలార్ పంపులకు సంబంధించి ఈ యొక్క కనెక్షన్స్ ఇవ్వకపోవడంతో ఆ బోర్లు పనిచేయట్లేదు. అదేవిధంగా మనం చూసుకుంటే కొన్ని సోలార్ వాటర్ ట్యాంకులు కూడా నిర్మించిన పరిస్థితి కూడా ఉంది. ఆ సోలార్ వాటర్ ట్యాంకులు నిర్మించి వారు ఏదంటే అధికారులు చేతులు దులుపుకునే ప్రయత్నమే చేశారని కూడా చూపవచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ యొక్క కందిపాడు గ్రామానికి సంబంధించి ఒక సోలార్ వాటర్ అంటే ప్లాంట్ను కూడా ఏర్పాటు చేశారు, కానీ అది ఊరికి దిగువ భాగాన్ని ఏర్పాటు చేయడంతో అంటే ఈ యొక్క గ్రామం అనేది ఎగువ భాగాన ఉండటంతో ఈ నీరు అనేది ఈ యొక్క ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా చేరట్లేదని కూడా చెప్పొచ్చు. దీంతో వీరందరూ కూడా చేతి పంపులనే ఆశ్రయంగా చేసుకొని ఇప్పటి ప్రస్తుతానికైతే నీరు వారు తాగుతున్న పరిస్థితి కూడా ఉంది. కానీ ఈ యొక్క చేతి పంపులు కూడా పనిచేసే పరిస్థితి అయితే ఉండదు. ఒక ఎండలు ముదిరినట్లయితే మాత్రం ఈ యొక్క చేతి పంపుల ద్వారా నీటి అయితే అంటే నీరు రాదని కూడా వీరు చెప్తున్నారు. ఈ యొక్క నీరు కూడా ఎండిపోతే సుమారు 1.5 నుంచి 2 కిలోమీటర్ల వరకు కూడా అంటే వెళ్ళి వీరి యొక్క నీరు అంటే వాళ్ళ అన్ని పనులకు సంబంధించి తాగునీటితో సహా అంటే ప్రతి దానికి కూడా అక్కడ 2 కిలోమీటర్ల వరకు వెళ్ళి నీరు తెచ్చుకోవాలంటూ కూడా వీరు చెప్తూ వాపోతున్న పరిస్థితి కూడా ఉంది. అనేక మంది అంటే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు
ప్రజలందరికీ కూడా వీరు అనేకసార్లు విన్నపం చేసినా కూడా ఈ నీటి సమస్యను తీర్చట్లేదంటూ ఇక్కడ ఉన్నటువంటి గిరిజన ప్రాంత ప్రజలందరూ కూడా చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా మనం చూసుకుంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా కూడా అనేకమైనటువంటి ఏజెన్సీ గ్రామాలు అన్నీ కూడా మిళితమై ఉంటుంది. అంటే ఏజెన్సీ గ్రామ ప్రజల యొక్క అభివృద్ధి మా లక్ష్యం అంటూ కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, అన్ని ప్రభుత్వాలు చెప్తున్న పరిస్థితుల్లో ఇటు గిరిజనులను పట్టించుకోకుండా, అంటే వారి నీటి సమస్యను కూడా పట్టించుకోకుండా ఉండటంతో ఒక విస్మయానికి గురిచేస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి ఇటు ఏజెన్సీ ప్రాంతాలే కాకుండా పట్టణాల్లో కూడా నీటి సమస్య కొరతతో అయితే అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కూడా ఉంది. అటు కిన్నెరసాని పంపులు అంటే చాలా రోజులు రాకపోవడంతో ఇటు జిల్లా కేంద్రమైనటువంటి కొత్తగూడెంలో కూడా నీటి కోసం అయితే అనేక ప్రాంతాలు కూడా తల్లాడుతున్న పరిస్థితి కూడా ఉంది. ఈ పరిస్థితి ఇప్పుడే ఉంటే రాను మరీ ఏ విధంగా ఉంటుందని అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా అంటే వారు భయపడుతున్న పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా మనం చూసుకుంటే ఇప్పటికే అనేక ప్రాంతాలలో కూడా ఈ యొక్క ఏదైతే ఈ మంచినీటికి సంబంధించినటువంటి ట్యాంకర్లు కూడా ఇప్పటికే అనేకమైనటువంటి ప్రాంతాలకు తెప్పించుకుంటున్న పరిస్థితి కూడా నెలకొని ఉన్నట్లుగా కూడా మనం చూడొచ్చు. అంటే ఎండలు పెరుగుతున్న కొద్దీ భూగర్భ జలాలు ఏవైతే ఉన్నాయో అవి అడుగంటడంతో ఈ యొక్క పరిస్థితి నెలకొంటున్నట్టుగా చూడొచ్చు. అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మొత్తం కూడా ఒక గోదావరి పరివాహక ప్రాంతం ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాలు కూడా ఉన్నట్లుగా కూడా చూడొచ్చు. అయితే ఈ యొక్క భద్రాద్రి గోదావరి పరివాహక ప్రాంతాలలో ఉన్న పరిస్థితులలో కూడా అనేకమైనటువంటి ప్రాంతాలకు కూడా నీరు అందకపోవడం చాలా శోచనీయమైన విషయంగా కూడా చూడవచ్చు. అదేవిధంగా గత రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మిషన్ భగీరథ పేరుతోటి ప్రతి చివర ఉన్న తెలంగాణ ప్రాంత ప్రతి గ్రామానికి కూడా అంటే నీరు పంపిస్తామంటూ కూడా వారు ప్రగల్భాలు పలికిన పరిస్థితి కూడా ఉంది. అనేక ప్రాంతాలలో మొత్తం కంప్లీట్ చేశామంటూ మిషన్ భగీరథ అధికారులు కూడా వారంతటా వారు అనేకమైనటువంటి ప్రకటనలు చేసిన పరిస్థితి కూడా ఉంది. కానీ ఇప్పుడు మనం ఉన్నటువంటి ఇటువంటి ఏజెన్సీ గ్రామాలు సుమారు ఈ యొక్క జిల్లాలో 200కు పైగా ఉన్నట్లుగా కూడా చూడవచ్చు. ఏదైతే తూతు మంత్రంగా కేవలం పైపుల వరకు మాత్రమే వారు వేసి అక్కడ ట్యాప్ల కలెక్షన్ మాత్రం ఇచ్చినట్లుగా కూడా చూడవచ్చు. కానీ వాటికి ఇప్పటి వరకు కూడా ఒక్క చుక్క నీరు కూడా రాలేదని కూడా చూపొచ్చు. అంటే ఈ మిషన్ భగీరథ కేవలం ఈ యొక్క కాంట్రాక్టర్ల కోసం, అదేవిధంగా కొంతమంది ఏదైతే ప్రభుత్వం తరపున ఉన్నట్టు వారి అందరికీ కూడా లాభానికి తప్ప ఏ ఒక్క సామాన్యుడికి కూడా ఉపయోగపడలేదని కూడా చెప్పొచ్చు. ముఖ్యంగా ఇప్పటికైనా కూడా ఇటు జిల్లాధికారులు కావచ్చు, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా అంటే గిరిజనులు పట్టించుకుంటామంటూ కూడా చెప్తున్న అధికారులు ఎవరైనా కూడా వీరి యొక్క కష్టాల్ని చూసి వారికి నీరు అందించాలంటూ కూడా వీరు కోరుకుంటున్న పరిస్థితి కూడా ఉంది. అంటే కేవలం ఈ యొక్క గ్రామమే కాదు, సుమారు ఈ యొక్క భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 200కు పైగా గ్రామాలలో ఈ యొక్క నీటి తనలాట అయితే ఇప్పుడే ప్రారంభమైనట్లుగా కూడా చూడొచ్చు. అంటే ఇప్పుడు ఎండాకాలం ప్రారంభంలోనే ఈ విధంగా ఉంటే సుమారు ఇంకా 3 నెలల కాలంగా అయితే ఎండాకాలం విపరీతమైన ఎండలు ఉన్న నేపథ్యంలో ఈ యొక్క నీటి తనలాట ఏ విధంగా ఉంటుందో ఊహించడానికే చాలా భయంకరంగా ఉన్న పరిస్థితి కూడా ఉంది. ఇప్పటికైనా కూడా జిల్లా అధికారులు కావచ్చు, ప్రతి ఒక్కరూ ఈ యొక్క నీటి కొరతపై దృష్టి సారించి వీరికి ఇక్కడ ఉన్నటువంటి సదుపాయాలు ఏర్పాటు చేస్తేనే వీరందరూ కూడా ఆనందపడే పరిస్థితి కూడా నెలకొని ఉన్నట్లుగా కూడా మనం చూడొచ్చు. కెమెరామెన్ ఆనంద్తో నవీన్, రాజ్ న్యూస్, భద్రాద్రి జిల్లా. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దాదాపు 250కి పైగా ఏజెన్సీ గ్రామాలకు మిషన్ భగీరథ నీళ్లు మార్చి నెలలోనే అంతని పరిస్థితి ఏర్పడడం సర్వత్రా ఆందోళనకు గురిచేస్తోంది. మిషన్ భగీరథ కింద స్వచ్ఛమైన ఫ్లోరైడ్ రహిత నీటిని సరఫరా చేసేందుకు పైప్ లైన్లతో పాటు అనేక గ్రామాల్లో సోలార్ ట్యాంకులు నిర్మించారు. సరైన స్థానాల్లో ట్యాంకులు ఏర్పాటు చేయకపోవడంతో గ్రామాల్లోకి నీరు సరఫరా చేయడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొన్ని గ్రామాల్లో ఊరంతా ఎగువ ప్రాంతంలో ఉంటే మిషన్ భగీరథ సోలార్ ట్యాంకులు దిగువ ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం వల్ల గిరిజనులు తాగునీటికి ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. మరికొన్ని చోట్ల సోలార్ బోర్లకు నిర్మించినప్పటికీ వాటికి కనెక్షన్లు ఇవ్వకపోవడం వల్ల అవి నిరుపయోగంగా మారి గిరిజనులను కష్టాలు పాలు చేస్తున్నాయి. ఇప్పుడు సోలార్ ట్యాంకులు కూడా ఇవ్వట్లేదు. ఇప్పుడు ఆవులు కూడా బాగా ఇబ్బంది అవుతుంది ఎండాకాలంలో. మాకు ఇప్పుడు ఏమంటే పరిస్థితి, ఎండాకాలం బాగా ఇప్పుడు అడవికి వెళ్ళి వచ్చినా ఇప్పుడు నీళ్లు లేకుండా ఇప్పుడు పంపు మీదనే తాగుతుంది. మిషన్ భగీరథ పైప్ లైన్ల నిర్మాణం పూర్తయిన గ్రామాల్లో పరిస్థితి మరోలా ఉంది. పైపులు లీక్ అవుతున్నా మరమ్మతులు చేసేవారే కరువయ్యారు. పట్టణాలకు దూరంగా అటవీ ప్రాంతాల్లో ఉన్న పైప్ లైన్లు లీక్ అవుతున్నా మరమ్మతుల గురించి పట్టించుకునే నాదుడే లేడు. మరికొన్ని చోట్ల మోటార్లు కాలిపోయి రిపేర్లకు నోచుకోవడం లేదు. దీనికి తోడు ట్యాంకుల క్లీనింగ్ పేరిట ఏజెన్సీ ఏరియాలో నీటిని వారం 10 రోజుల పాటు విడవడం లేదు. దీంతో గిరిజన మహిళలు మంచినీటి కోసం బిందెలు పట్టుకుని కిలోమీటర్ల దూరం నడవాల్సిన పరిస్థితి. భగీరథ నీళ్లు అందని ఆదివాసీ గ్రామాల ప్రజల కష్టాలు దారుణంగా ఉన్నాయి. మిషన్ భగీరథతో ఇంటింటా నల్లా నీరు అని హడావిడి చేస్తున్న పాలకులు, అధికారులు ఆదివాసీ గ్రామాల్లోని చేతి పంపులు మరమ్మతును పట్టించుకోవడం లేదు. దీంతో ఓవైపు నల్లా నీరు రాక మరోవైపు చేతి పంపులు మొరాయిస్తూ ఉండడంతో ప్రజలు చుక్కనీటి కోసం పరితపించాల్సిన పరిస్థితి నెలకొంది.
అన్ని బోర్లు ఏం దింపారు కానీ సోలార్ ఏం పెట్టేవట్లేదు, ఏం పైపులు కూడా దింపలేదు. లైన్ పైప్ వేసామని చెప్పి బోర్లు దింపారు కానీ అట్టే ఉన్నాయి. నీళ్ళకు అటు ఇబ్బంది, మాకు తాగడానికి కూడా ఇబ్బంది ఉన్నది. ఇక్కడ కున్నూరు దాటి పోయి తెచ్చుకోవాల్సింది నీళ్ళు బాగు ఎక్కడ గొయ్యి తీసుకొని. బాగున్నాయి, చాలా దూరం ఉన్నది బాగు. భద్రాద్రి జిల్లా పూర్తిగా ఏజెన్సీ గ్రామాలతో మిళితమై ఉన్న ప్రాంతం. ముఖ్యంగా కొత్తగూడెం, అశ్వరావుపేట, ఇల్లందు, మణుగూరు, భద్రాచలం 5 నియోజకవర్గాలలో ఎక్కువ శాతం ఏజెన్సీ గ్రామాలే ఉన్నాయి. పాలకులు గాని అధికారులు గాని ఏజెన్సీ గ్రామాలలో నివాసం ఉంటున్న గిరిజనులను ఏమాత్రం పట్టించుకున్న దాఖలాలు మాత్రం కనిపించట్లేదు. అన్ని గ్రామాలకు మంచినీటిని సరఫరా చేస్తున్నామని చెబుతున్నా గిరిజన గ్రామాల వైపు కన్నెత్తి చూడకపోవడంపై జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మా ఊర్లో ప్రధాన సమస్య అనేది అంటే అండి నీళ్ళ సమస్య అనేది ఎక్కువగా ఉంది. అది అన్ని గ్రామాలలో సోలార్ సిస్టమ్ వేశారు కానీ మా ఊర్లో వేయలేదు. అంటే సోలార్ పేరు మీద 2 బోర్లు దింపారు, అదేమో బిల్లులు తీసుకోవడం వరకు జరిగింది. నీళ్ళు అనేది ఇంతవరకు రావట్లేదు. ఇంకా సోలార్ సిస్టమ్ అనేది కూడా వేయలేదు. పైపులు అనేవి కూడా పలానా రోజు వేస్తామని చెప్పారు, వేయలేదు కూడా. భద్రాచలం నియోజకవర్గంలో ఉన్న చెర్ల మండలంలో 23 గ్రామాలు ఉన్నాయి. అనేక గ్రామాలలో నీటి సమస్యలతో విలవిలలాడుతున్న పరిస్థితి. ముఖ్యంగా నల్లా నీరు సరఫరా తగ్గిపోవడంతో చేతి పంపులే దిక్కవుతున్నాయి. అవి కూడా భూగర్భ జలాలు అడుగంటుతూ ఉండడంతో మొరాయిస్తున్న పరిస్థితి. మరో నెల రోజుల్లో చేతి పంపులు కూడా పూర్తిగా ఎండిపోయే ప్రమాదం కనిపిస్తోంది. మనుషులతో పాటు పశువులకు కూడా తాగునీటి కోసం వాగులు, వంకల్లో, చెక్ డ్యాముల వద్ద నిలుచున్న నీటి కోసం కిలోమీటర్ల కొద్దీ నడిచి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. మాకు భగీరథ మిషన్ అది బోర్లు దింపారు కానీ ఇంతవరకు ట్యాంక్ కూడా పెట్టలేదు, ఏం చేయలేదు సార్. దానికి 3-4 సార్లు మన గ్రామ పెద్దలకి, సర్పంచులకి అంతే కలుస్తూనే ఉన్నాం. ఇంకా అది పెట్టలేదు సార్ భగీరథ మిషన్. ఎవరి పశువులకి వాళ్ళే పోసుకుంటారు సార్ ఇంట్లో. మాకు భగీరథ మారుమూల గ్రామాల్లోనే కాదు పట్టణాల్లో కూడా గుక్కెడు నీటి కోసం తిప్పలు పడుతున్నారు. పట్టణాల్లో సైతం నల్లా నీరు సక్రమంగా సరఫరా కావడం లేదు. ఎప్పుడొస్తాయో, ఎంతసేపు వస్తాయో స్పష్టంగా తెలియని పరిస్థితి ఉంది. దీంతో రోజంతా నల్లా నీటి కోసం ఎదురు చూపులు చూడాల్సిన దుస్థితి నెలకొంది. ముఖ్యంగా జిల్లా కేంద్రమైనటువంటి కొత్తగూడెంలో కిన్నెరసాని నీటి పంపులు మరమ్మతులకు గురవుతున్నాయి. ఒక్కొక్కసారి వారం రోజులకు, ఒకసారి కూడా తాగునీటి సరఫరా చేయకపోవడంతో పట్టణ ప్రాంతాల్లోని ప్రజలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మార్చి నెల మధ్యలోనే పరిస్థితి ఈ విధంగా ఉంటే రానున్న రోజుల్లో ఎటువంటి పరిస్థితులు ఉంటాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న ఏజెన్సీ గ్రామమైన రామాపురంలో ఉన్నాము. ఇక్కడ పరిస్థితి అత్యంత అధ్వానంగా ఉన్నట్లుగా కూడా చూడవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఇక్కడ నీరు ఇప్పటికే అంటే ఎండాకాలం ప్రారంభంలోనే నీరు సరిపోని పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు మనం చూసుకుంటే ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి చేతి పంపులన్నీ కూడా ఇంకొంచెం ఎండలు ముదిరినైతే మాత్రం అక్కడ నీరు వీరందరికీ కూడా సరిపోని పరిస్థితి కూడా ఉంది. దీంతో వీరు ఇక్కడ నుంచి సుమారు 2 కిలోమీటర్ల వరకు కూడా వెళ్ళి నీరు తీసుకొని రావాల్సిన పరిస్థితి కూడా ఉందంటూ వీరందరూ చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా మనం చూసుకుంటే ఈ ఒక గ్రామమే కాదు, ఈ విధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న సుమారు 200కు పైగా గ్రామాల్లో అయితే నీటితోటి కటకటలాడుతున్న పరిస్థితి కూడా ఉంది.